తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అర్చన నవల వింటున్నామండి. 9వ భాగంలో ఉన్నాము. రచన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి తాడేపల్లి. మన వీడియోస్ని ఇంతవరకు నేను పెట్టిన ప్రతి వీడియోని చూస్తూ లైక్స్ కొడుతూ నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, చాలా బాగా లైక్స్ ఇస్తున్నారు. ఇంకా కొంతమంది లైక్స్ పెట్టడం లేదు. వాళ్ళు కూడా మన ఛానల్ గ్రోత్కి వీడియోని చూసిన వెంటనే లైక్ కొట్టి, అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని షేర్ చేసినట్లయితే ఇంకా కొంచెం మన ఛానల్ బాగా ముందుకు వెళ్తుంది, గ్రో అవుతుందండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. మీకు కథ బాగా అర్థం అవ్వాలంటే తప్పకుండా ముందు భాగం విన్న తర్వాతనే ఈ భాగం వినండి. అప్పుడే కథ బాగా అర్థమవుతుంది. నళిని మాటలు విని పల్చగా నవ్వి ఊరుకుంటుంది అర్చన. నేనంత బలహీనురాల్ని కాను నళిని అని మాత్రం మనసులో అనుకుంటుంది. అంతేకాక నాగరాజు మీద పగ తీర్చుకోవాలన్న అర్చన ఆలోచన కూడా వ్యతిరేకించింది నళిని. అతనికి పెళ్ళయింది. నువ్వు అనవసరంగా మూసేసిన ఫైల్ ఓపెన్ చేశావంటే మరో అమ్మాయి జీవితం నాశనమవుతుంది. కాబట్టి జరిగిందేదో జరిగింది, మర్చిపో. మనిషిలో రోజు గడుస్తున్న కొద్దీ ప్రవర్తన, ఆలోచన మారుతూ ఉంటుంది. 2 ఏళ్ల నాటి సంఘటన తిరిగి తవ్వుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఎవరు నీకు సపోర్ట్ కూడా రారు, నిన్నే ఇంకా దుమ్మెత్తిపోస్తారు. అందుచేత నా మాట విని నీ భవిష్యత్తు నీకే అనుకూలంగా సుఖంగా ఉండేలా డిజైన్ చేసుకో, అంతేగాని పంతాలకు పోకు అంటూ సలహా ఇచ్చింది. నళిని మాటల ప్రభావం అర్చన మీద బాగానే పడింది. నాగరాజు గురించి ఆలోచిస్తూ కాలం వృథాగా గడిపేస్తున్నాననిపించింది. ఆమెకి తెలిసినంత మటుకు నాగరాజు డిగ్రీ ఫెయిల్ అయ్యాడు. చదువు పక్కన పెట్టి అతని తండ్రి అతనికి తన బిజినెస్లో కొంత షేర్ ఇచ్చి మంచి కట్నంతో పెళ్లి చేసి వాళ్ళని విడిగా పంపించేశాడు. నాగరాజు తండ్రికి అంతో ఇంతో విలువలున్నాయి. అర్చన అని తెలియకపోయినా తన కొడుకు ఒక అమ్మాయికి ద్రోహం చేశాడని తెలుసుకున్నాడు. అంతేకాదు, కొడుకు చదువు నిర్లక్ష్యం చేయడం కూడా సహించలేకపోయాడు. ఎంత డబ్బున్నా, ఎంత పదవి అధికారం ఉన్నా తన కొడుకు ఒక అప్రయోజకుడని నలుగురిలో చెప్పుకోవడం ఆయనకి ఇష్టం లేదు. అలా అని కొడుక్కి శ్రద్ధ లేకున్నా డబ్బుతో ఇంజనీరింగ్ సీట్లు, సర్టిఫికెట్లు కొనివ్వడం కూడా ఆయన సిద్ధాంతాలకి విరుద్ధం. అందుకే డిగ్రీతో ఆపేసి బిజినెస్లో దింపాడు. అది కూడా అతని మేధాస్థాయికి తగినట్టు రియల్ ఎస్టేట్ బిజినెస్. విశాఖపట్నానికి భీమ్లీకి మధ్య ఉన్న ప్రాంతాల్లో విల్లాలు కడుతున్నాడని ఆమెకి తెలిసింది. చాలాసార్లు అనుకుంది నాగరాజు తండ్రినే కలవాలని. కానీ ఎందుకో ఈ ఒక్క విషయంలో సాహసం చేయలేకపోయింది. అందుకారణం ఆయన తప్పకుండా తననే నిందిస్తాడని ఆమెకు తెలుసు. అంతేకాక నళిని అనేకసార్లు ఆమె ధైర్యాన్ని దెబ్బతీయడం, అవమానాలను ఎదుర్కొనే శక్తి లేకపోవడం. ఏదైనా ఏనాటికైనా అతను కలుస్తాడని ఏదో ఒక విధంగా కక్ష తీర్చుకోవాలని అనుకుంటోంది. కానీ ఎలాంటి కక్ష అనేదానికి ఆమెకే స్పష్టమైన ఆలోచన లేదు. అందుకే కొన్ని ఆలోచనలకు స్వస్తి చెప్పి భవిష్యత్తు ప్రణాళిక వేసుకుంది. అందులో భాగమే తన ఆశయం నెరవేర్చుకునే వైపుగా వేసిన అడుగు, పుస్తకాల సేకరణ, పఠనం. ఆ రోజు నళిని ఒక ప్రపోజల్ చేసింది. పిల్లల్ని తీసుకుని అరకు టూర్ వెళ్ళాలని. సంతోషంగా ఒప్పుకుంది అర్చన. 30 మంది పిల్లలతో స్పెషల్ బస్సు మాట్లాడుకుని అరకు ప్రయాణం అయ్యారు. దారిలో ఎదురయ్యే ప్రకృతి దృశ్యాలను మైమరిచి చూస్తూ తనంతాను మర్చిపోయింది అర్చన. అరకులో గిరిజనులతో కలిసి థింసా నృత్యం చేయడం, అందమైన వుడ్ కాటేజ్ నుంచి గార్డెన్ చూడడం, అరకు ఎగ్జిబిషన్లో మానవ జీవన పరిణామ క్రమం శిల్పాలు చూసి వాటి గురించి, తెలుగువారి జీవనశైలి గురించి పిల్లలకు తనకు తెలిసినంత వరకు వివరిస్తూ ఆ శిల్పాల పక్కన నిల్చొని ఫోటోలు తీయించుకోవడం అన్నీ మరపురాని మధురానుభూతులుగా మూట కట్టుకుంది. ఎంత బాగుంది అరకు! గిరిజనులతో ఆట పాటనే కాక వాళ్ళతో కలిసి చాలా ఫోటోలు తీయించుకున్నారు. వాళ్ళిచ్చిన చిన్న చిన్న బహుమతులు పదిలంగా దాచుకుంది.
వెదురుతో చేసిన విసనకర్రలు, బొమ్మలు ఎంతో బాగున్నాయి అంటూ వాళ్ళ పనితనం మెచ్చుకుంది. వీళ్లలో ఎంత కళ ఉంది నళిని. కానీ ఎందుకు వీళ్ళు నాగరిక సమాజానికి దూరంగా ఉంటారు? అక్షరాస్యత వైపు ఎందుకు వీళ్ల దృష్టి వెళ్ళదు అని కొద్దిగా బాధపడింది. ఉండనీలే అర్చన, ఈ ప్రపంచంలో నిష్కల్మషమైన నిర్మలమైన మమతానురాగాలు మనకి కావాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి సేద తీరాలంటే వీళ్ళిక్కడే ఇలాగే ఉండని. నాగరిక సమాజంలోకి వస్తే వీళ్ళు మనలాగే పొల్యూట్ అవుతారు అన్నది నళిని. ఎంత స్వార్థం అంటూ నవ్విందే కానీ ఆ మాట నిజమే అని ఎక్కడో అంతరంగంలో చిన్న భావన అంకురించింది. అక్కడి నుంచి బొర్రా గుహలు వెళ్లారు. కొందరు లోపలికి వస్తే కొందరు పిల్లలు భయపడ్డారు. భయపడిన పిల్లలకి తోడుగా అర్చన బయటనే ఉండిపోయింది. నళిని మరో టీచర్ ఆ పిల్లలతో పాటు లోపలికి వెళ్లారు. ఇలా అర్చన ఈ విహారయాత్రలో ఉన్నప్పుడే కృష్ణస్వామి, వేణు వైజాగ్ రావడం, అర్చన జాడ తెలియక వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. కృష్ణస్వామి బాధగా తన ఊరు వెళ్ళిపోతే వేణు అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ బాబుని తన దగ్గరకు పంపించే ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న కోరిక వెలిబుచ్చాడు. కానీ ఏ విధంగానూ బాబుకి అక్కడ క్షేమకరంగా లేకపోవడంతో ఏం చెయ్యాలో తోచలేదు తాయారమ్మకి. బాగా ఆలోచించిన మీదట ఒకటే ఆలోచన వచ్చింది. నీలవేణిని, బాబుని వేణు దగ్గరకు పంపిస్తే. కానీ వయసులో ఉన్న పిల్ల నీలవేణి, పనిపిల్లే అయినా ఆడపిల్ల ఎలా పంపించగలదు? ఏం చెయ్యాలో తోచలేదు ఆవిడకి. పైగా రోజు రోజుకి ఊళ్ళో వాళ్ల ప్రశ్నల పరంపర ఎక్కువైపోతోంది. తాయారమ్మగారు, ఇంతకీ ఈ బాబు ఎవరో తెలిసిందా? వీడి తల్లి ఎవరో, మన ఊరికి ఆమెకి సంబంధం ఏమిటో వాకబు చేశారా? కులం గోత్రం తెలియని పిల్లాడిని ఇంట్లో పెట్టుకున్నారో, తర్వాత ఇబ్బంది పడతారేమో అంటూ ఎవరికి తోచిన సలహా వాళ్ళివ్వడం ఎక్కువైపోతోంది. ఈ విషయాలన్నీ ఒకరోజు రాత్రి భర్తతో చర్చించింది ఆవిడ చర్చించడం వలన కాక ఆయన కూడా పరోక్షంగా ఆ ప్రశ్నలు ఎదుర్కొంటున్న వాడే అవడంతో ఆయన కూడా ఈ విషయం తీవ్రంగానే ఆలోచించసాగాడు. అలా ఆలోచించాక ఒక నిర్ణయానికి వచ్చాడు. వేణు కోరిక ప్రకారం బాబు వేణు దగ్గర ఉండాలంటే, అది కాక ఆ ఊళ్ళో బాబు తల్లి ఎవరో, ఆమె ఎందుకు ఆ బాబుని అక్కడ వదిలేసిందో ఊళ్ళో వాళ్ళకి తెలియకూడదంటే ఒకటే మార్గంగా భావించాడు కృష్ణస్వామి. నీలవేణిని, బాబుని వేణు దగ్గరకు పంపించడం. కాకపోతే వయసులో ఉన్న నీలవేణిని వేణు దగ్గర వదిలేసి రేపేదన్నా జరగరానిది జరిగాక మళ్ళీ మరో సమస్య మీద పడకుండా ఉండాలంటే తాయారమ్మగారు కూడా వాళ్లతో వేణు దగ్గరకు వెళ్ళడం. ఆయన నిర్ణయం విన్న తాయారమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుంది. పెళ్ళయి మీ దగ్గరకు వచ్చాక పట్టుమని 10 రోజులు కూడా మిమ్మల్ని వదిలి పుట్టింట్లో కూడా ఉన్నాను కాదు. అలాంటిది ఈ వయసులో మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళనండి? మీ ఆరోగ్యం మాత్రం నాకు ముఖ్యం కాదా అన్నది. ఆయన సాలోచనగా అన్నాడు, తప్పదు తయారు, మనకి అన్నింటికన్నా మన అబ్బాయి క్షేమం, మనవడి భవిష్యత్తు ముఖ్యం. నేను ఎలాగైనా కోడలి ఆచూకీ సంపాదిస్తాను. త్వరలో సమస్య పరిష్కరించి వాళ్ళ కాపురం బాగు చేస్తాను. ఆ తరువాత మళ్ళీ మన ఊరు మనం కొంతకాలం తప్పదు. పట్నం మొహం కూడా తెలియదు నాకు, ఎలా ఉండాలో ఏంటో అందావిడ దిగులుగా. పర్లేదు, నీలాంటి చాదస్తపు ఇల్లాళ్ళెందరో అమెరికా వెళ్ళి నాగరికత నేర్చుకుని వస్తున్నారు. నువ్వు వెళ్ళేది మన దేశం, మన రాష్ట్రం, మనవాళ్ళుండే చోటు. ఏం పర్వాలేదు. వేణు స్నేహితులున్నారు. అతని భార్య మాధవి లక్షణమైన పిల్ల, నీకు తోడుగా ఉంటుంది. కాకపోతే బాబుని నువ్వొక్కదానివి చూసుకోలేవు కాబట్టి నీలవేణిని పంపిస్తున్నాను చెప్పాడు కృష్ణస్వామి. అది లేకుండా బాబుని నేను చూసుకోలేనన్నది నిజమేలేండి. సరే కానివ్వండి, తప్పదు కదా అందావిడ నిట్టూరుస్తూ. ఆయన భార్యని ఆప్యాయంగా ఆదరంగా దగ్గరకు తీసుకున్నాడు. చాలా కాలం తర్వాత భర్త గుండెల మీద పడుకుని ఆయన్ని చిన్నపిల్లలా హత్తుకుపోయిందావిడ. మర్నాడు ఉదయమే వేణుకు ఫోన్ చేసి తన నిర్ణయం తెలియజేశాడాయన. వేణు ఆనందంతో పొంగిపోయాడు. థ్యాంక్స్ నాన్నగారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ పదే పదే కృతజ్ఞతలు తెలిపాడు తండ్రికి. తాయారమ్మగారితో కలిసి మొదటిసారిగా హైదరాబాద్ చేరిన నీలవేణికి ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా అనిపించింది. ఏమిటి జనం, ఎక్కడికి వీళ్ల పరుగులు, ఎందుకింత హడావిడి? ఎవరి మొహాలు చూసినా ఏదో ఆందోళన. ఎంచేత?
ఆమెకి ఏమీ అర్థం కాలేదు. అమ్మగారు, పాపం వీళ్ళంతా ఏంటండి ఇంత దిగులుగా ఉన్నారు అని అడిగింది తాయారమ్మని. నాకు మాత్రం ఏం తెలుసే, నీతోటే వచ్చాను. అడుగో అబ్బాయి వస్తున్నాడు, బాబునిలా ఇవ్వు, సామాను పట్టుకో అంటూ నీలవేణి భుజం మీంచి బాబుని తీసుకుంది. వేణు మొహం నిండా సంతోషంతో పరుగులాంటి నడకతో వచ్చాడు. అమ్మా అంటూ ఆవిడ చెయ్యి పట్టుకొని నొక్కి, ప్రయాణం బాగా జరిగిందా అమ్మా, భయం వేసిందా అని అడిగాడు బాబు కోసం చెయ్యి చాపుతూ. బాగానే జరిగింది నాన్న, వాడు నిద్రపోతున్నాడు. పద ముందు, మమ్మల్ని ఇక్కడి నుంచి, ఈ జనప్రవాహం నుంచి బయటికి తీసుకెళ్లరా, నాకు ఊపిరాడడం లేదు అందావిడ. వేణు నవ్వాడు. నీలవేణి దగ్గర నుంచి 2 బ్యాగులు అందుకున్నాడు. నీలవేణి మరో బ్యాగు పట్టుకుంది. ముగ్గురు ఆటో వైపు నడిచారు. ఒక ఆటోలో నీలవేణి తాయారమ్మ కూర్చుంటే మరో ఆటోలో సామానుతో తను కూర్చున్నాడు. తన ఆటోని అనుసరించమని వాళ్ళు కూర్చున్న ఆటో అతనికి చెప్పాడు. ఆటోలు కదిలాయి. నీలవేణి విశాలమైన కళ్ళతో దాటిపోతున్న పరిసరాలను, రోడ్లను, జనాన్ని వింతగా ఆసక్తిగా గమనిస్తుంటే తాయారమ్మ రోడ్ల మీద ఉన్న చెత్త చెదారం, ఉమ్ములు, ఎక్కడ పడితే అక్కడ మగవాళ్ళు నిలబడి ఉచ్చాలు పోయడం చూస్తూ ముక్కుకి చీరచెంగు అడ్డం పెట్టుకుని నొసలు చిట్లించి విసుక్కోసాగింది. ఇదేం ఊరో, దిక్కుమాలిన ఊరు, శుచి శుభ్రం లేవు బొత్తిగా, ఈ పిచ్చవెదవ ఇక్కడికెందుకు వచ్చి పడ్డాడో అంటూ చిరాకు పడసాగింది. నీలవేణి అదేం పట్టించుకోకుండా కలలో కూడా ఊహించని పట్నంని కుతూహలంగా గమనిస్తూ కూర్చుంది. ఆటో ఇల్లు చేరే అప్పటికి మాధవి గుమ్మంలోనే ఎదురొచ్చింది. తాయారమ్మ దగ్గరగా నడిచి ఆవిడ భుజం మీద ఉన్న బాబుని అందుకుని, నా పేరు మాధవి పిన్నిగారు అంటూ తనని తాను పరిచయం చేసుకుంది. లక్ష్మీదేవిలా దర్శనమిచ్చిన మాధవిని చూడగానే ఆవిడ చికాకు మాయమైపోయింది. లోపల అడుగు పెడుతుండగానే కమ్మటి ఉప్మా వాసన, కాఫీ వాసన ఆవిడ ముక్కుపుటాలకు సోకి నేరుగా స్నానానికి వెళ్ళిపోయింది. బిక్కుబిక్కుమంటూ నిలబడిన నీలవేణిని చూస్తూ, అలా వెళ్ళు, పెరట్లో మరో బాత్రూమ్ ఉంది, అక్కడే ఒక గది ఉంది, నీ సామాను అందులో పెట్టుకొని స్నానం చేసిరా అంటూ దారి చూపించింది మాధవి. నీలవేణి తన బ్యాగు తీసుకొని మాధవి చూపించిన వైపు వెళ్ళిపోయింది. మాధవి బాబుని 2 అరచేతుల మీదికి తీసుకుంది. వాడు లేచి కళ్ళు తెరిచి చూస్తున్నాడు. వేణువైపు చూస్తూ అంది మాధవి, అంతా అర్చన పోలికే, నీ పోలికలు లేవు. వేణు నవ్వాడు. మాధవి బాబుని వేణు చేతికిచ్చి వంటగది వైపు వెళ్ళిపోయింది. వేణు బాబుని ఎత్తుకుని కుర్చీలో కూర్చుని తదేకంగా వాడినే చూడసాగాడు. మీ అమ్మ నీ మొహం సరిగా చూసి ఉండదురా, చూసి ఉంటే నిన్నిలా వదిలేసేది కాదు. పోనీలే, నిన్ను నాకు వదిలి మంచి పని చేసింది. మీ అమ్మ చేసిన మంచి పని ఇదొక్కటే. ఈ విషయంలో కూడా మూర్ఖపు నిర్ణయం తీసుకుని ఉంటే, నానా, నిన్ను నేను ఈ జన్మలో చూడగలిగేవాడిని కాదురా. వేణు కళ్ళ నుంచి 2 కన్నీటి చుక్కలు జారి బాబు చేతి మీద పడ్డాయి. అప్పుడే స్నానం చేసి తయారై వచ్చిన తాయారమ్మ వేణు దగ్గరగా వచ్చి చెంగుతో అతని చెంపలు తుడిచింది. బాబుని చేతుల్లోకి తీసుకుని, వెళ్ళు నాన్నా, స్నానం చేసిరా, ఆఫీస్కు వెళ్ళవా అంది వేణు భుజం మీద ఆప్యాయంగా తడుతూ. వేణు మౌనంగా లేచి వెళ్ళిపోయాడు. మాధవి అందరికీ వేడివేడి ఉప్మా, ఇడ్లీ, కారప్పొడి, సాంబారు చేసి పెట్టింది. నీలవేణి మాధవికి సాయం చేయడానికి లోపలికి వెళ్ళిపోతే వేణు ఆఫీస్కు వెళ్ళిపోయాడు. మాధవి వంటగది క్లీనింగ్, గిన్నెలు తోమడం అన్నీ నీలవేణికి వదిలేసి వచ్చి తాయారమ్మ పక్కన కూర్చుంది. ఆవిడ ఆప్యాయంగా మాధవిని చూస్తూ అంది, ఎందుకమ్మా ఇంత శ్రమ తీసుకున్నావు? మాధవి నవ్వింది. శ్రమ ఏం లేదు పిన్నిగారు, బాబుని తీసుకొని మొదటిసారి మీరు హైదరాబాద్ వచ్చారు. మీకిక్కడి పద్ధతులు, అలవాట్లు తెలిసిందాకా కొంచెం సాయంగా వచ్చానంతే. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదూ? చేసేదాన్నండి, బాబు పుట్టాక మానేశాను. నీకు మా అర్చన బాగా తెలుసా? తెలుసు, కానీ పర్సనల్ విషయాలు అంటే వ్యక్తిగతమైన విషయాలు నాతో ఎప్పుడూ ఎక్కువ చర్చించలేదు. చాలా సరదాగా సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఇద్దరం ఒకటే ఆఫీస్లో ఉద్యోగం. తను ఉద్యోగం ఎందుకు మానేసిందో నాకసలు తెలియదు. మా బాస్ కూడా నన్ను 1-2 సార్లు అడిగారు. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఏమైందో నాకేం తెలియదు. ఆవిడ నిట్టూర్చింది. ఎవరికీ ఏమీ చెప్పకుండా కడుపులో కుమిలిపోతే ఇలాగే ఉంటుంది. ఎవరికన్నా చెప్పుకుంటే తోచిన సలహా ఇస్తారు.
నచ్చితే పాటించవచ్చు, లేకపోతే మరో నిర్ణయం తీసుకోవచ్చు. ఏమిటో జీవితం ఇలా ఎందుకు చేసుకుందో నాకేం అర్థం కావడం లేదమ్మా. మాధవి ఓదార్పుగా అంది. బాధపడకండి. భర్త మీద ప్రేమ లేకపోయినా పేగు తెంచుకు పుట్టిన కొడుకు మీద ప్రేమ ఉండదా? ఎంతకాలం దూరంగా ఉంటుంది? తప్పకుండా ఏదో ఒకరోజు వెతుక్కుంటూ వస్తుంది. ఆవిడ విరక్తిగా నవ్వింది. లేదమ్మా, అసలు ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియలేదు. వేణు వాళ్ళ నాన్నగారు వైజాగ్ వెళ్ళి ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని కలవడానికి వెళ్ళారు. అక్కడ ఎవ్వరూ లేరంట. ఇల్లు కూడా అమ్మేసి వెళ్ళిపోయారని తెలిసింది. మరి ఈ అమ్మాయి ఎక్కడుందో ఏంటో. ఒంటరిగా ఉంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎన్ని తంటాలు పడాలో. మాధవికి జాలేసింది. పెద్దావిడ ఎంత బాధపడుతోంది. అర్చన నిజంగా కఠినాత్మురాలు, మూర్ఖురాలు. ఇలాంటి అత్తగారిని, భర్తని, ముత్యంలాంటి కొడుకుని, దేవుళ్లాంటి మామగారిని, ఇంత భద్రత గల జీవితాన్ని వదిలి వెళ్ళిందంటే ఏం ఆశించి వెళ్ళినట్టు? ఏం సాధించాలని వెళ్ళినట్టు? ఏం సాధిస్తుంది? ఛీ! అర్చన క్షమార్హురాలు కాదు, ఎంత మాత్రం కాదు. ఇద్దరూ వాళ్ల ఆలోచనల్లో వాళ్ళుండగా నీలవేణి వచ్చి, అమ్మాయి గారు, బాబుకి నీళ్లు పోయాలి, ఎక్కడ పోయమంటారు అని అడిగింది. మాధవి లేచి, పద, నేను కూడా సాయం చేస్తాను, పెరట్లో కొంచెం విశాలంగా ఉంటుంది, అక్కడ పోద్దాం అంది లేస్తూ. నీలవేణి మాధవి లేచి వెళ్ళబోతుంటే, నాకు గ్యాస్ స్టవ్ వెలిగించడం నేర్పించమ్మా, వంట చేస్తాను అంది తాయారమ్మ. మాధవి వెనక్కి తిరిగి నవ్వి, ఇవాళ్టికి మీరు విశ్రాంతి తీసుకోండి, రేపటి నుంచి నేర్పిస్తాను అంది. పర్వాలేదమ్మా, ఏం పెద్ద అలసిపోయానని విశ్రాంతికి, నేను చేస్తాలే వంట. నేను మడి కట్టుకోకపోయినా స్నానం చేసి శుభ్రమైన చీర కట్టుకొని చేస్తాను, మీరేం బాధపడకండి. ఆవిడ గాఢంగా శ్వాస తీసుకుని అంది. మడి తడి అన్నీ మర్చిపోయానమ్మా, ఆయన కోసం మడి, నాకేం మడి. పర్లేదు, మీరు విశ్రాంతి తీసుకోండి. రండి, మంచం మీద ఉతికిన దుప్పటి వేశాను అంటూ ఆవిడ్ని చెయ్యి అందించి లేపింది కుర్చీలోంచి. ఆవిడకి కూడా కాసేపు విశ్రాంతి తీసుకుంటే బాగుండు అని అనిపించి మౌనంగా మాధవిని అనుసరించింది. బెడ్రూంలోకి తీసుకెళ్లి ఫ్యాన్ ఆన్ చేసి మంచం చూపిస్తూ, మీరు పడుకోండి అంది మాధవి. ఆవిడ మౌనంగా మంచం మీద వాలింది. మాధవి తలుపు జారేసి, పద అంటూ నీలవేణిని తీసుకుని పెరట్లోకి వెళ్ళింది. నీలవేణి బాబుని మాధవి చేతికిచ్చి తను కట్టుకున్న లంగా గోచీలా వెనక్కి దోపి ఓణి బొడ్లో దోపింది. బాయిలర్లో కాగుతున్న నీళ్లు బకెట్లోకి పట్టుకొని సరిపడా చన్నీళ్లు కలిపి నూనె గిన్నె, శనగపిండి, జాన్సన్ సోప్, షాంపూ తీసుకొచ్చింది. చుట్టూ చూస్తూ, నాకు కూర్చోవడానికి పీట కావాలండి అంది. మాధవి ఒక్క క్షణం చుట్టూ చూసి ఓ మూల గోడకి ఆనించి పెట్టిన ఒక రాయి చూపించి, అది తెచ్చుకో, ఇక్కడ పీటలు ఉండవు. నీలవేణి రాయి తెచ్చుకుని వేసుకుని కూర్చుంది. బాబుని తీసుకుని నేర్పుగా బాబు ఒంటికి నూనె రాసి మర్దనా చేస్తుంటే మాధవి కుతూహలంగా చూస్తూ కూర్చుంది. కాలం గడిచిపోతోంది. అర్చన సివిల్స్ రాయాలని అన్ని విధాలా కృషి చేస్తోంది. అయితే అంతకన్నా ముందు గ్రూప్ 1 పరీక్షల నోటిఫికేషన్ రావడంతో ఆ దిశగా ఆలోచించి అప్లికేషన్ తెప్పించింది. నళిని సలహాతో గుడికి వెళ్ళి అప్లికేషన్ దేవుడి పాదాల మీద పెట్టివ్వమని పూజారిని కోరింది. ఆయన దీవెనలు తీసుకుని వచ్చి అప్లికేషన్ పంపించింది. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, కొన్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు ప్రతిరోజు ఖచ్చితంగా చదవడం, ఇండియా టుడే లాంటి మ్యాగజైన్స్, మధ్య మధ్యలో సాహిత్యం, ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా వేరే విషయాల గురించిన ఆలోచనలు, కబుర్లు, కాలక్షేపాలు పక్కన పెట్టేసింది. చదువు చదువు దీక్షగా ఒక ఉద్యమంలా చదువుతూ చదివింది పదే పదే గుర్తు చేసుకుంటోంది. ఆమెకి తెలియకుండానే అంతులేని విజ్ఞానం మూట కట్టుకున్నట్టు అనిపించింది. ఆమె ఎదురుచూసిన రోజు వచ్చింది. అర్చన గ్రూప్ 1 పరీక్షలు రాసింది. చాలా తృప్తిగా ఉంది ఆమెకి. తన శక్తివంచన లేకుండా కష్టపడి రాసింది. బాగా రాసింది. సెలక్షన్ వస్తే అదృష్టం, రాకపోతే నో, రాదన్న ప్రసక్తే లేదు, తప్పకుండా వస్తుంది అనుకుంది. అంతేకాదు, ఆ రోజు పూజ చేసుకుంటూ భగవంతుణ్ణి వేడుకుంది. దేవుడా, నేను సెలెక్ట్ అవ్వాలి, నా లక్ష్యం నెరవేరాలి, ఈ సమాజంలో ఒక హోదాగల స్త్రీగా నాకు తప్పకుండా గౌరవం లభిస్తుంది. ఆ గౌరవం వెంటబెట్టుకుని నా కొడుకు దగ్గరకు నేను వెళ్ళాలి, నా తండ్రిని నేను తెచ్చుకోవాలి. నా కోరిక తీరిస్తే తప్పకుండా నేను తిరుపతి వచ్చి నిన్ను దర్శించుకుంటాను తండ్రి
అలా అనుకున్నాక ఆమెకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేనేనా ఇలా మొక్కుకున్నాను అనుకుంది. అర్చన భగవంతుణ్ణి నమ్ముతుంది. అలా అని గాలిలో దీపం పెట్టి దేవుడి మీద భారం వేసే మనస్తత్వం కాదు. కృషి చేసి ఫలితం దేవుడికి వదిలేయాలి అనే తత్వం. అందుకే ప్రతి విషయంలోనూ కష్టపడటం ఆమెకు అలవాటయింది. కష్టపడి పొందే ఫలితంలో ఎంత ఆనందం ఉంటుందో ఆమెకి బాగా తెలుసు. ఇప్పుడు కష్టపడి రాసిన పరీక్షా ఫలితాల ఎఫెక్ట్ జీవితమంతా తనకి అంతులేని సంతృప్తినిస్తుందని ఆమె భావించింది. రోజులు ప్రశాంతంగా గడిచిపోతున్నాయి. నళిని వలన ఎలాంటి ఇబ్బంది లేదు అర్చనకి. నళినికి రాజకీయాలు తెలియవు. మంచి మనసు, దేవుడంటే అపారమైన నమ్మకం. తన ఫిలాసఫీని నమ్ముకుని జీవిస్తోంది. అలా అని తన అభిప్రాయాలు బలవంతంగా ఎవరి మీద రుద్దదు. ఎదుటివారి నిస్సహాయ స్థితిని, బలహీనతని అవకాశంగా తీసుకుని వాళ్ళని అవమానించాలని కానీ బాధ పెట్టాలని కానీ ఆమెకి ఆలోచన ఉండదు. పిల్లలంటే ఎంతో ప్రేమ. స్కూల్లో పిల్లలందరినీ సమానంగా ప్రేమిస్తుంది. ప్రతి ఏటా తన పుట్టినరోజుకి, తన తల్లిదండ్రుల పుట్టినరోజులకి పిల్లలందరికీ స్వీట్స్ పంచుతుంది. మధ్య మధ్య అనాథాశ్రమాల్లో విరాళాలు ఇస్తుంటుంది. ఇకపోతే పూర్ణమ్మ గారు మాత్రం కొంతకాలం అడపాదడపా, ఆ తర్వాత తరచూ అర్చనని, మీ వారు ఇంకా ఎప్పుడొస్తారు? నిన్ను తీసుకెళ్ళొచ్చు కదా, ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు అంటూ ప్రశ్నిస్తూనే ఉంది. అర్చన నళినితో చాలాసార్లు అంది, చెప్పేస్తాను, ఆవిడకి నిజం చెప్పేస్తాను అని. కానీ నళిని పడనీయలేదు. అయితే ఆ రోజు మాత్రం ఆవిడ అదే పనిగా ఈ విషయమై అర్చనతో అటో ఇటో తేల్చుకోవాలని వచ్చినట్టుగా వచ్చింది. అమ్మా అర్చన, ఏం చేస్తున్నావు అంటూ వచ్చింది. ఆదివారం ఉదయాన్నే. ఆవిడ వెంట ఆవిడ కొడుకు, కోడలు కూడా వచ్చారు. వాళ్ళిద్దరూ అంతకు ముందు రోజే హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళని చూడగానే అర్చన గుండెల్లో రాయి పడింది. వీళ్ళేంటి ఇలా దాడి చేశారు అనుకుంటూ, రండి రండి కూర్చోండి అంటూ ఆహ్వానించింది. కోడలు ప్రారంభించింది. మీరు ఇన్ని రోజుల నుండి ఒంటరిగా ఉంటున్నారని అత్తయ్య చెప్పారు. మీ వారు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? అర్చన ఊహించిన సమయం వచ్చినందుకు ఏం చేయాలో ఏం చెప్పాలో తెలియక గుడ్లప్పగించి చూడసాగింది. కాఫీ తాగుదురుగాని అంటూ కుర్చీలోంచి లేవబోతుంటే పూర్ణమ్మ చెయ్యి పట్టుకుని కూర్చోబెడుతూ అంది. కాఫీ వద్దు, ఏం వద్దు, కూర్చోమ్మా, నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అర్చన అయోమయంగా చూసింది. కోడలు మొదలుపెట్టింది. మీరేమీ అనుకోకపోతే మీ ప్రైవేటు విషయం అడుగుతాను. నిజంగా మీ వారున్నారా, లేక మీరిద్దరూ? అర్చన షాకింగ్గా చూసింది. అది అది తడబడుతుంటే ఆవిడే అంది మళ్ళీ. చూడండి అర్చన గారు, ఈ రోజుల్లో చాలామంది పెళ్ళిళ్ళు అలాగే ఫెయిల్ అవుతున్నాయి. కాలం మారిపోయిందండి. అమ్మాయిలంతా బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ ఇండివిజువాలిటీ డెవలప్ చేసుకోవడంతో భార్యలు బానిసలుగా ఉండాలనే మగాళ్ల ఆటలు సాగడం లేదు. అంచేత విడిపోవడం మామూలైపోయింది. మేమేదో అనుకుంటామని మీరు దాచాలని ప్రయత్నించవద్దు. ఇంతకాలం నుంచి మీరంటున్నా ఎప్పుడూ ఒక్కనాడు కూడా మీ వారు రావడం అత్తయ్య చూడలేదన్నారు అంటూ పూర్ణమ్మ వైపు చూసింది. ఆవిడ చెప్పమన్నట్టుగా సైగ చేసింది. ఆవిడ తిరిగి మాట్లాడసాగింది. మా తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీరు. నెలకి 1,00,000 రూపాయల పైనే సంపాదిస్తున్నాడు. చక్కగా ఉంటాడు. అదేం కర్మో, వాడికి జోడీగా ఒక్క అమ్మాయి కూడా దొరకడం లేదు. మీరైతే అన్ని విధాలా బాగుంటారనిపించిందట అత్తయ్యకి. మీ వయసు 30 ఉంటుందా? అర్చన ఏం మాట్లాడలేదు. బొమ్మలా చూసింది. 30 ఏళ్ళా? 25 ఏళ్లకే అనుభవాల పుట్ట అయింది. మా తమ్ముడికి 33. అయినా 25 ఏళ్ల కుర్రాడిలా ఉంటాడు. మీకు అభ్యంతరం లేకపోతే మాకెలాంటి ప్రాబ్లమూ లేదు. మీరు ఎప్పుడు పిలిపించమంటే అప్పుడు మా తమ్ముణ్ణి పిలిపిస్తాను. ఆవిడ ఆపింది. పూర్ణమ్మ మొదలుపెట్టింది. పిచ్చి పిల్లలాగా మనసులో కొండంత బాధ పెట్టుకుని నాకు అబద్ధం చెప్పావా? నేను మాత్రం ఆడదాన్ని కానా? నాకు మాత్రం పరిస్థితులు అర్థం చేసుకునే శక్తి లేదా? నువ్వేం మనసులో పెట్టుకోకమ్మా. మా కోడలు చెప్పింది ఆలోచించి చెప్పు. వీళ్ళింకా 4 రోజులుంటారు. ఈలోగా చెప్పావంటే కుర్రాడిని పిలిపిస్తాం. ఒకళ్ళనొకళ్ళు చూసుకొని సరే అంటే వచ్చేది శ్రావణమాసం, తాంబూలాలు పుచ్చుకోవచ్చు. అన్నట్టు నీకు లాయర్ కాగితాలున్నాయిగా, ఉండే ఉంటాయిలే. ప్రశ్న జవాబు అన్నీ తానే అయ్యి ఆవిడ మాట్లాడుతుంటే అర్చన నిశ్శబ్దంగా ఉండిపోయింది. లాయర్ కాగితాలంటే విడాకులు వివరించింది కోడలు.
అర్చన ఏమీ సమాధానం చెప్పలేదు. బాగా ఆలోచించి చెప్పండి. మా దగ్గర మొహమాటం ఏం లేదు. సిగ్గుపడకండి. జీవితం కదా ఇది. ఏవో సమస్యలు వచ్చిపోతుంటాయి. పిల్లలు లేకపోవడం మీ అదృష్టం. పిల్లలుంటే ఆడవాళ్ళకి రెండో పెళ్లి కావడం కష్టం. ఇలా ఏదో మాట్లాడుతూనే మరోసారి ఆలోచించమని హెచ్చరించి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయారు వాళ్ళు. తల్లి భార్య మాట్లాడుతుంటే శిలా విగ్రహంలా కూర్చున్నాడు అతను. వాళ్ళు వెళ్ళాక జడివాన కురిసి వెలిసినట్టు సుఖంగా అనిపించింది. ఇదేంటి భగవంతుడా, పరిస్థితి ఇలా ఎదురు తిరిగింది. ఇప్పుడేం జవాబు చెప్పాలి? కాదంటే ఇల్లు ఖాళీ చేయమనదు కదా ఈవిడ. అర్చనని దిగులు కమ్మేసింది. ఎంతో భద్రంగా సుఖంగా ఉందిక్కడ. ఇక్కడి నుంచి ఖాళీ చేసిందంటే ఇంత శాంతి సుఖం ఉండవు. ఇదెక్కడి పరీక్ష? అన్యమనస్కంగా వంట చేస్తూనే ఆలోచించి నళినికి ఫోన్ చేసి భోజనానికి రా, కలిసి భోంచేద్దాం అంటూ ఆహ్వానించింది. నళిని వస్తే సమస్య తీరినట్టే అనుకున్నాక రిలీఫ్గా అనిపించింది. నళిని వచ్చేప్పటికీ వంట పూర్తి చేసి ఫ్రెష్గా తయారై గులాబీ రంగు కాటన్ చీర కట్టుకుని ప్రశాంతంగా కూర్చుని ఉంది అర్చన. నళిని లోపలికి అడుగుపెట్టగానే మొగలిపూల పరిమళం ఉక్కిరి బిక్కిరి చేసింది. ఎక్కడివి మొగలిపూలు? వికసించిన మొహంతో అడిగింది నళిని. పూలు కాదు, అగరబత్తీలు. రా కూర్చో, నవ్వుతూ ఆహ్వానించింది. ఎంత బాగుందో వాసన. చేతిలో ఉన్న అరటిపండ్లు టేబుల్ మీద పెడుతూ అంది నళిని. అబ్బా, వాసన అనకపోతే పరిమళం అనవచ్చు కదా. ఏం వాసన అన్నా పరిమళం అన్నా అర్థం ఒకటే కదా. అమ్మ మొగుడన్నా నాన్న అన్నా అర్థం ఒకటే కదా. ఏది బాగుంది? నళినికి అర్థమైనట్టు నవ్వింది. సరే పరిమళం అంటూ అర్చనని పరిశీలనగా చూస్తూ కుర్చీలో కూర్చుంటూ అంది. నువ్వు చాలా బాగుంటావు అర్చన. ఈ చీరలో ఎంత బాగున్నావో. అర్చన నవ్వి కాఫీ తాగుతావా అని అడిగింది. వద్దు, ఇప్పటికే 2 సార్లు తాగాను. ఇంతకీ ఏంటి విషయం? లంచ్ ప్రోగ్రాం ఏంటి సడన్గా? ఏం లేదు అంటూ నళిని మొహంలోకి చూసి ఒక్కసారి నవ్వి మొహం తిప్పుకుంది. నువ్వలా నవ్వావంటే ఏదో ఉందనిపిస్తోంది. అర్చన మాట్లాడలేదు. కొన్ని క్షణాల తర్వాత అంది. ప్రమాదం ముంచుకొచ్చింది. నళిని ఆదుర్దాగా చూసింది. ఏం జరిగింది? ఏం ప్రమాదం? అంత కంగారు పడకు. ఏం లేదు. పూర్ణమ్మగారు వచ్చి వెళ్ళారు. అదా? ఊపిరి పీల్చుకొని అంది అర్చన. నాకు పెళ్లి సంబంధం తెచ్చింది. నీకా? అయోమయంగా చూసింది నళిని. ఆవిడకేమన్నా పిచ్చా? పిచ్చో వెర్రో, వాళ్ల కోడలి తమ్ముడున్నాట. అతనికి పెళ్లి కాలేదట. 33 ఏళ్లట. అదా సంగతి? తేలిగ్గా అన్న నళిని వైపు చిత్రంగా చూసింది. ఈ రోజుల్లో మగపిల్లలకి పెళ్ళిళ్ళవడం చాలా కష్టమైపోతోంది. ఇదివరకు రోజుల్లో ఆడపిల్ల పెళ్లి కోసం కాళ్ళకి బలపాలు కట్టుకు తిరిగే పరందామయ్యలంతా ఇప్పుడు మగపిల్లల కోసం అలాగే తిరుగుతున్నారు. కొందరు పార్వతమ్మలు కొడుకు పెళ్లి కోసం వ్రతాలు, నోములు, పూజలు, హోమాలు, తాయెత్తులు. నాకర్థం కావడం లేదు. పరందామయ్య, పార్వతమ్మ వీళ్ళంతా ఎవరు? నీకు తెలియదా? ఆడపిల్లల తల్లులంతా పార్వతమ్మలు, తండ్రులంతా పరందామయ్యలు. అబ్బా నళిని ప్లీజ్, పజిల్స్ విప్పే శక్తి లేదు కానీ సరిగా చెబుదు. నళిని పకపక నవ్వుతూ అంది. నువ్వు ఇదివరకటి రచయిత్రుల కథలు చదవలేదేమో, అందుకే నీకు తెలియదు. కానీ పార్వతమ్మలు, పరందామయ్యలు ఆడపిల్లల తల్లిదండ్రులుగా. ఓ మై గాడ్, అదా, చంపేశావు. తను గట్టిగా నవ్వుతూ అంది అర్చన. నళిని నవ్వాపి, అందుకే రెండో పెళ్లి అమ్మాయి అయినా పర్వాలేదు, పిల్లలు లేకపోతే చాలని అడ్జస్ట్ అవుతున్నారు. ఆ పరంపరలో వచ్చిందే ఈ ప్రపోజల్. ఇంతకీ నువ్వేమన్నావు? ఏమన్నా అనడానికి నాకు ఛాన్స్ ఇస్తేనా? వాళ్లే ప్రశ్నలు, వాళ్లే జవాబులు అన్నీ చెప్పేసి ఆలోచించి త్వరగా చెప్పు అంటూ వెళ్ళిపోయారు. పోనీలే, ఆలోచించి చెప్పమన్నారు కదా, ఆలోచిద్దాం. ఏంటి నళిని ఆలోచించేది? నేనసలే టెన్షన్తో ఉంటే మధ్యలో వీళ్ల గోలేంటి? విసుగ్గా అంది అర్చన. నళిని నవ్వాపి కొంచెం సీరియస్గా అంది. అర్చన, ఇది నీకు మొదటి పరీక్ష. అందుకే చెబుతున్నాను, నా మాట విని వేణు దగ్గరకు వెళ్ళిపో. ఇలాంటి పరీక్షలు నువ్వు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదో ఒకటి చెప్పి ఎంతో కాలం తప్పించుకొని బతకలేవు. నా మాట విని వెంటనే వేణు దగ్గరకు వెళ్ళిపో. నళిని ప్లీజ్, ఆ ఒక్కటి తప్ప ఏదైనా చెప్పు. ఏం? ఎందుకు అర్చన? నీకసలు ఏం కావాలి? ఖచ్చితంగా అంది నళిని.
అర్చన మాట్లాడలేదు. ఆమెకేమీ అర్థం కాలేదు. అవును, నాకేం కావాలి? ఆ ప్రశ్న అప్పుడే విన్నట్టు సమాధానం కోసం అన్వేషిస్తున్నట్టు అనిపించింది. నాకేం కావాలి? మరోసారి తనని తాను ప్రశ్నించుకుంది. నళిని మళ్ళీ అంది, అర్చన, జీవితానికి ఒక లక్ష్యం, ఆదర్శం ఉండడంలో తప్పు లేదు. కానీ ఆ లక్ష్యం, ఆదర్శంలో మిగతా విషయాలు ఏవీ కలవకూడదు. నీ లక్ష్యం నెరవేర్చుకోవడానికి నీకు సహకరించే వ్యక్తులు నీకు కావాలి. అది ఇద్దరే చేయగలరు. నిన్ను కన్నవాళ్ళు, నిన్ను కట్టుకున్నవాడు. ఆ ఇద్దరికి నువ్వు దూరమయ్యావు. అంతేకాక నీకు తెలుసా, ఎవరో చాలామంది కనిపిస్తుంటారు. ఆడపిల్ల, అందులోనూ అందమైన ఆడపిల్ల కనిపిస్తే 1కి 10 సార్లు చూడని మగాడు ఉండడు. అలాంటిది అతను నిన్ను ఏవో భావాలతో చూశాడని, అతనికి నువ్వంటే ఇష్టం ఉండొచ్చని భ్రమ ఉంటే వెంటనే నీ మనసులోంచి ఆ భావన తుడిచేయి. నా మాట విని. నళిని పూర్తి కాకుండానే అర్చన గట్టిగా అరిచింది, స్టాప్ ఇట్ నళిని, స్టాప్ ఇట్. థ్యాంక్స్. ఏదో స్నేహితురాలివని నా కష్టం సుఖం చెప్పుకుంటే ఇలా మాట్లాడతావా? నీకు నా మీద ఇంత చులకన భావం ఉందని ఇప్పుడే అర్థమైంది. థ్యాంక్స్ నళిని, థ్యాంక్స్ ఎ లాట్. నిన్ను భోజనానికి పిలిచాను, అందుకే ఏమీ అనడం లేదు. లేకపోతే నా గురించి ఇంత అసహ్యంగా మాట్లాడిన నిన్ను ఈ పాటికి గెట్అవుట్ అని ఉండేదాన్ని. అర్చన ఆవేశం చూసి నళిని అవాక్కైంది. బాబు బోర్లా పడి పాకేస్తున్నాడు. ఇల్లంతా బాబు కేరింతలతో మార్మోగుతోంది. గబగబా పాకేస్తూ ఏది కనిపిస్తే అది నోట్లో పెట్టేసుకొని మింగేయకుండా చూడాల్సి వస్తోంది. 7వ నెలలో అన్నప్రాసన ఘనంగా చేశాడు వేణు. ఆఫీసులో అందరికీ తనకి కొడుకు పుట్టాడని చెప్పాడు. అర్చన వేణుల గురించి, వాళ్ళ సంసారం గురించి చూచాయిగా కొందరికి తెలిసినా ఎవరూ వేణుతో ఆ విషయం ప్రస్తావించలేదు. అందుకే అర్చన పై చదువుల కోసం చెన్నై వెళ్ళిందన్న అబద్ధాన్ని అలవోకగా నమ్మేశారు. అన్నప్రాసనకి కృష్ణస్వామి కూడా వచ్చాడు. బాబుకి మెడలో బంగారు గొలుసు, వేళ్లకి ఉంగరాలు కొన్నారు తాయారమ్మ దంపతులు. వేణు బ్రేస్లెట్ కొన్నాడు. మాధవి బౌన్సర్ కొనిచ్చింది. చాలామంది మిత్రులు చాలా బహుమతులు తెచ్చారు. ఎవరిని చూసినా బోసినవ్వులు నవ్వడం, పలకరింపులకి ఊ కొట్టడం, పైన తిరిగే సీలింగ్ ఫ్యాన్ చూసి కేరింతలు కొట్టడం, ఈ చేష్టలన్నీ ముద్దు ముద్దుగా ఉండి అతిథులను విపరీతంగా ఆకర్షించాడు. బాబు రాక, బాబు అల్లరి ఇల్లంతా వెలుగులు విరజిమ్ముతుంటే వేణు ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా అయిపోతోంది. అదే రోజు బాబుకి మాధవి సెలెక్ట్ చేసిన రిత్విక్ అనే పేరు కూడా పెట్టేశారు. మాధవి కొడుకు పేరు కౌశిక్. ఆ పేరు అర్చన సెలెక్ట్ చేసిన పేరు. అందుకే అర్చన కొడుక్కి తాను సెలెక్ట్ చేసిన పేరు పెట్టింది మాధవి. అన్నప్రాసన తరువాత తాయారమ్మ వాడి కోసం బియ్యం వేయించి, కందిపప్పు వేయించి డబ్బాల్లో పోసిపెట్టింది. అన్నం ఇప్పుడే సరిగ్గా తినలేడని మాధవి సెరిలాక్ కూడా తెప్పించి నీలవేణికి చూపించింది ఎలా పెట్టాలో. అరటిపండు గుజ్జులో కలిపి, పాలతో కలిపి, క్యారెట్ జ్యూస్లో కలిపి, ఇలా వాడి బాడీలోకి కావలసిన వివిధ రకాల విటమిన్స్, క్యాలరీలు ఎలా తినిపించాలో మాధవి ట్రైనింగ్లో పూర్తిగా నేర్చుకుంది నీలవేణి. నీలవేణికి అక్కడ బాగా అలవాటైపోయింది. ఉదయాన్నే లేవడం, వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గు పెట్టడం, పెరడంతా ఖాళీగా ఉండడం చూసి మెంతులు, ధనియాలు, కాకరకాయ గింజలు, దోస గింజలు చల్లి చక్కగా మొక్కలు పెంచింది. ఇల్లంతా అద్దంలా ఉంటోంది. వంట మాత్రం తాయారమ్మ చేస్తుంది. మిగతా పని బాబు పనితో సహా నీలవేణి ఒక అంకిత భావంతో చేయడం మాధవిని ఆకర్షించింది. ఇంత మంచి పని మనిషి దొరకడం ఎంత అదృష్టం అనుకుంటుంది నీలవేణి నిజాయితీ, పనిలో నేర్పరితనం చూస్తూ. ఇంకా బాబు నీలవేణికి ఆరో ప్రాణం అయిపోయాడు. కొత్తల్లో వేణు దగ్గర భయంగా, బిడియంగా ఉండే నీలవేణి ఇప్పుడు వేణుతో కూడా కొంచెం చనువుగా మాట్లాడడం మొదలుపెట్టింది. అది కూడా బాబుకి సంబంధించినంత వరకు. ఇవాళ బాబు ఈ అల్లరి చేశాడు, ఆ అల్లరి చేశాడు అంటూ బాబు కబుర్లు అవసరమైనంత మటుకి వేణుకి చెప్పడం రోజువారీ కార్యక్రమం అయింది. నీలవేణి మీద వేణుకు కూడా సానుభూతితో పాటు ఒక అభిమానం కూడా ఏర్పడింది. ఒకరోజు తాయారమ్మతో, ఈ అమ్మాయిని మన ఇంట్లో ఎంతకాలం ఉంచుకుంటామమ్మా? ఆ అమ్మాయికి మనం చాలా రుణపడిపోతున్నాం. ఏదన్నా చేయాలని ఉంది, ఏం చెయ్యను అన్నాడు. ఆ మాటకి తాయారమ్మ చాలా సంతోషించింది. చూడు నాయనా, ఏనాటి రుణానుబంధమో వరదల్లో కొట్టుకొచ్చి మన పంచన చేరింది. తన అవసరాన్ని మనం అవకాశంగా వాడుకుని జీవితాంతం మన ఇంట్లో పని మనిషిగా ఉంచేసుకోవడం భావ్యం కాదు కూడా.
పెళ్లి చేసి పంపిస్తే మన బాధ్యత తీరిపోతుంది అంది. వేణు అప్పటికప్పుడే ఆ అమ్మాయికి తగిన సంబంధం చూడాలని నిశ్చయించుకున్నాడు. ఎలాంటి అబ్బాయి కావాలో మనకేం తెలుసు అన్నాడు. దానికి మాత్రం ఏం తెలుసు, మంచి సంబంధం ఉంటే చూడు, వాళ్ల కులంలో వాళ్ళు మీ ఆఫీసులో ఉండే ఉంటారు కదా అందావిడ. ఆవిడ కులం ఏంటో మనకేం తెలుసమ్మా? ఆ సంగతి తర్వాత చూద్దాం. అందాక అమ్మాయి పేరు మీద నేను 1,00,000 రూపాయలు ఫిక్స్డ్ చేయాలనుకుంటున్నానమ్మా. సడన్గా పెళ్లి కుదిరితే ఆ డబ్బు ఉపయోగపడుతుంది అన్నాడు. ఆవిడ కళ్ళల్లో కొడుకు ఉదార హృదయం పట్ల హర్షం కనిపించింది. మంచి పని నాయనా, ఎలాగా ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే పెళ్లి కాదు కూడా అన్నది. మరునాడే వేణు తన సేవింగ్స్లోంచి 1,00,000 తీసి నీలవేణి పేరు మీద ఫిక్స్డ్ చేశాడు. అతనితో పాటు బ్యాంకుకు వెళ్ళి వేలిముద్రలేసిన నీలవేణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంత మంచి కుటుంబానికి నన్ను లాక్కొచ్చావు తండ్రి, వీళ్ల మనసులు వెన్నముద్దలు అనుకుంది. అయితే వాళ్ళు తనకి పెళ్లి చేయాలనుకుంటున్నారని, వేణు సంబంధాల వేటలో పడబోతున్నాడని తెలియని నీలవేణి మాత్రం ఇంకా తన జీవితం ఆ ఇంట్లో బాబు సేవలతో, తాయారమ్మగారి సేవలతో గడిచిపోతుందని గట్టి విశ్వాసంతో పెళ్లి గురించిన ఆలోచనకే తావివ్వలేదు. బాబు సంరక్షణ తన ధ్యేయంగా భావించింది. అన్నప్రాసన తర్వాత నీలవేణి బాబుని ఎత్తుకుని పెరట్లో పిచ్చుకల్ని చూపిస్తూ గోరుముద్దలు పెట్టడం, వాడికి నీళ్లు పోయడం, ప్రతి గంటకి వాడి బట్టలు మార్చి నీటుగా ఉంచడం, ఎంతో శ్రద్ధగా సొంత కొడుక్కి చేస్తున్నట్టు సేవలు చేస్తుంటే తెలియని వాళ్ళు ఆ పిల్లాడు ఆమె కొడుకే అనుకోవడంలో తప్పేం లేదనిపించింది మాధవికి. ఆ అమ్మాయికి కొంచెం చదువు, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి ఉంటే ఎంత బాగుండేది అనుకునేది కూడా. మళ్ళీ తనలో తానే ఉలిక్కిపడి ఆ ఆలోచనల నుంచి బయటపడుతుండేది. బాబు అల్లరి బాగా పెరిగింది. గోడ పట్టుకొని, మంచం కోడు పట్టుకొని లేచి నిలబడడానికి ప్రయత్నించడం, వెంటనే పడిపోయి ఏడుపు లంకించుకోవడం, కాసేపు నీలవేణి భుజం మీద వేసుకొని అలా తిప్పి వచ్చాక మళ్ళీ అదే ప్రయత్నం, అలాగే పడిపోవడం. వేణుకి చూస్తున్న కొద్దీ ముచ్చటగా, మురిపెంగా అనిపిస్తున్నాయి బాబు చర్యలు. నేరుగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి బాబుతో గడపడంలో అతనికి అలౌకికమైన ఆనందం కలుగుతోంది. బాబు తప్ప మరో ప్రపంచం లేనట్టు అయిపోయింది. తాయారమ్మకి వేణులో వచ్చిన మార్పు సంతోషం కలిగించినా అతని జీవితంలో అనుకోకుండా ఏర్పడిన శూన్యం మాత్రం భరించరానిదిగా ఉందావిడకి. మాధవితో చూచాయిగా 2-3 సార్లు అంది కూడా, కాస్త చదువుకుని సంసారపక్షంగా ఉండే అమ్మాయి ఉంటే చూడమని, వేణుకి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నానని. మాధవి కూడా అందుకు పూర్తిగా సిద్ధంగా ఉంది. అర్చన చేసిన పనిని మాధవి ఎంతమాత్రం సమర్థించలేకపోయింది. ఏం సాధించాలని వెళ్ళిందో, ఎక్కడుందో, ఇంత బంగారం లాంటి బాబుని వదిలి వెళ్ళడానికి మనిషో రాక్షసో అనుకునేది. అర్చన మీద పిచ్చి కోపం, వేణు మీద, అతని కుటుంబ సభ్యుల మీద సానుభూతి పెరిగిపోయింది మాధవి మనసులో. బాబుని చూస్తుంటే అవ్యాజమైన మమతానురాగాలు ఆమెలో పెళ్ళిబుకుతున్నాయి. వాడు బాగా అలవాటైపోతున్నాడు. కానీ అంత బంధం పెంచుకోవడం ఇష్టం లేని మాధవి క్రమంగా ఆ ఇంట్లో తన అవసరం తగ్గించడానికి ప్రయత్నించాలనుకుంది. బాబుని తీసుకుని తాయారమ్మ, నీలవేణి వచ్చిన దగ్గర నుంచి మాధవి రోజూ వస్తూ వాళ్ళకి తెలియని విషయాలు చెబుతూ మెల్లిగా తాయారమ్మకి, నీలవేణికి ఆ ఇల్లు పరిసరాలు అలవాటయ్యాక రోజు విడిచి రోజు, 2 రోజులకొకసారి అలా నెమ్మదిగా రావడం తగ్గించడం ప్రారంభించింది. నీలవేణికి మెల్లగా చుట్టుప్రక్కల కిరాణా కొట్టు, ఇస్త్రీ, పాలు, పెరుగు, కూరగాయలు దొరికే చోట్లు అన్నీ తెలిసిపోయాయి. ఏదన్నా కావాలంటే నీలవేణి ఉన్న ఫలంగా వెళ్ళి కొట్టు నుంచి కొనుక్కురాగల నేర్పు సంపాదించడంతో మాధవి రాకపోకలు వారానికొకసారి మారాయి. కాకపోతే అప్పుడప్పుడు వేణు బలవంతం మీద మాత్రం చక్రవర్తితో కలిసి రావడం తప్పడం లేదు. శనివారాలు వీకెండ్ కాబట్టి ఇంటి దగ్గరే ఏదో ఒకటి స్పెషల్ వంటలు చేసుకుని తీసుకొస్తుంది. మాధవి కొడుకు బాబుకి బాగా అలవాటు పడ్డాడు. వాడితో ఎంతసేపు ఆడుకున్నా వాడికి తృప్తి ఉండదు. ఇంటికి వెళ్ళేటప్పుడు పేచీ పెడుతుంటాడు. అలాంటప్పుడు వచ్చినప్పుడు రాత్రి పొద్దుపోయిందాకా ఆ కుటుంబంతో గడిపి వెళ్తుంటారు ఆ దంపతులు. మాధవి అంటే తాయారమ్మకి వెర్రి అభిమానం. ఇలాంటి అమ్మాయి వీడికెందుకు దొరకలేదో అనుకుంటుంది అప్పుడప్పుడు కొడుకును ఉద్దేశించి. ప్రతిరోజు కృష్ణస్వామికి ఫోన్లో బాబుకి సంబంధించిన కబుర్లు చెబుతుంటే ఆయనకి కూడా బాబుని చూడాలనిపిస్తుండేది.
నెమ్మదిగా గుడి బాధ్యతలు ఎవరికన్నా అప్పచెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆదివారం వేణు తీరుబడిగా కూర్చొని బాబుతో ఆడుకుంటున్నాడు. ఒత్తుగా ఉన్న వాడి జుట్టు చూస్తూ, వీడికి జుట్టెక్కువమ్మా, చిరాగ్గా ఉందేమో, క్రాఫ్ట్ చేయించనా అని అడిగాడు తల్లిని. బాబుకి 7 ఏడాది లోపుగా పుట్టు వెంట్రుకలు తీయించాలి నాన్న, చెప్పింది తాయారమ్మ. అలాగే తీయిద్దామమ్మా, సెలూన్కి వెళతాలే అన్నాడు వేణు. ఇంకా నయం, మందలింపుగా అంది ఆవిడ. మొదటిసారి పుట్టు వెంట్రుకలు తీయించడం అనేది ఒక పవిత్ర కార్యం. తిరుపతికి తీసుకెళ్ళి తీయించడం మన ఆచారం. అయ్యో సారీ అమ్మా, నాకు తెలియదు కదా. అలా అని దానికేం, ఎప్పుడు పెడదాం? నాన్నతో కూడా మాట్లాడి టికెట్స్ రిజర్వ్ చేయించేస్తా అన్నాడు. అలాగే, ఆయన ఇంకా గుడికి వెళ్ళి ఉండరు. రాత్రికి మాట్లాడి ఆయన్నే ముహూర్తం పెట్టమందాం. ఓకే. చేతుల్లో ఉన్న రిత్విక్ని కొంచెం ఎగరేసి పట్టుకుంటూ ముందుకు వంగి వాడి మొహం మీద మొహం పెట్టి నవ్వుతూ అడిగాడు వేణు. తిరుపతి వెడదామా? జేజిని చూస్తావా? నా బంగారు కొండ. తాతనడిగి టికెట్లు కొనుక్కుందాం, ఓకే? కొడుకు చేష్టలకి మురిసిపోయింది తాయారమ్మ. మాధవిని, చక్రవర్తిని, కౌశిక్ని కూడా తీసుకువెడదాం. వాళ్ళకి కూడా టిక్కెట్లు తీసుకోనన్నా అన్నది తాయారమ్మ. అలాగేనమ్మా, దానికేం, మొత్తం 5 టిక్కెట్లు అంతేగా? 5 6. నీలవేణిని మర్చిపోయావా? నీలవేణా? అదో రకంగా అడిగాడు. ఆమె అవసరమా అన్నట్టు. అక్కడ బాబుని ఎవరు చూసుకోగలుగుతారు నాన్న? పైగా పాపం, అది కూడా ఆ వెంకన్న దర్శనం చేసుకుంటుంది కదా. అలాగేలేమ్మా, చేయిస్తాను అన్నాడు. నీలవేణి ఇంట్లో కుటుంబ సభ్యుల్లో కలిసిపోయింది. ఏం చేసినా ఈ అమ్మాయిని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి కాబోలు అనుకున్నాడు. ఆ రాత్రి కృష్ణస్వామికి ఫోన్ చేసి మరో 10 రోజుల్లో తిరుపతి వెళ్ళడానికి ముహూర్తం తెలుసుకున్నాడు. ఇంకా ఉంది, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.